హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అన్న. మిమ్మల్ని కలిసిన ప్రతి ఈవెంట్లో నేను అడుగుతున్నా ఎప్పుడు వస్తుందన్న. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీజర్లో 1 2 3 4 ఆ చిటికలేస్తూ ఆ సౌండ్ వస్తుంది కదా, చాలా బాగుంది అది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ నుంచి స్టార్ట్ చేద్దాం. హలో సార్. హలో సార్, ఈ 11 తీసుకురావడానికి అసలు ఈ స్టోరీ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకు బేసిక్గా థ్రిల్లర్ నాకు చాలా ఇష్టం. ఓకే. నేను ఒక థ్రిల్లర్ ఫ్యాన్ నేను. సో ఫస్ట్ థ్రిల్లర్ ఫిల్మ్ చేస్తామని డిసైడ్ చేసి రాసిన స్టోరీ ఇది. సో థ్రిల్లర్ స్టోరీ రాయాలని డిసైడ్ చేసిన తర్వాత కొత్తదిగా ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టాలని అది కాన్షియస్ డెసిషన్ ఇది. ఓకే. సో అప్పుడు సెర్చ్ చేసేప్పుడు నాకు ఒక వైల్డ్ థాట్ వచ్చింది. సో వైల్డ్ థాట్ని స్క్రిప్ట్గా కన్వర్ట్ చేసి రాసిన తర్వాత నేను చదివి నాకు కన్విన్స్ అయిన తర్వాతనే ఓకే దీన్ని ఫస్ట్ స్క్రిప్ట్గా పిచ్ చేస్తామని ఒక డిసిషన్ తీశాను. సో ఆ వైల్డ్ థాటే 11. సో మీ వైల్డ్ థాట్ని మీ సినిమాలని చూడాలి. అమ్మో, మీ థాట్ మామూలుగా లేదు సార్. అదే చాలా బాగా నేర్చుకున్నారు. వావ్, సూపర్. కానీ అంత థాట్స్ ఎలా వచ్చినాయి సార్ అంత వైల్డ్గా? మరి నువ్వు అది వైల్డ్ థాట్ అని చెప్పేది ఇట్స్ క్రేజీ థాట్ యాక్చువల్లీ. క్రేజీ థాట్, ఓకే. బట్ అది క్రేజీగా లేకుండా సీరియస్గా ఇంటెన్స్గా తీసుకొచ్చేదే 11. సూపర్.